అందరూ క్యారమ్ బోర్డ్ ఆడుతూ ఉంటారు. సాకేత్, చందన, కైలాష్, సౌదామిని, హరిశ్చంద్ర ప్రసాద్ వీళ్ళందరూ కలిసి క్యారమ్ బోర్డ్ ఆడుతూ ఉంటారు. అయితే ఇంతలో చందన సాకేత్ని ఈ కాయిన్ వెయ్యొద్దు బావా, ఆ కాయిన్ వెయ్యి అంటూ తనని క్యారమ్ బోర్డ్ ఏం ఆడాలో కూడా చందనానే చెప్తూ ఉంటుంది. ఏ ఏ కాయిన్స్ని కొట్టాలో చందన చెప్తూ ఉంటుంది. ఇంతలో ఒకటి పడుతుంది. సాకేత్ ఇంకో కాయిన్కి వేయటానికి చూస్తూ ఉంటే చందన అంటుంది, ఆ కాయిన్ వద్దు బావా, ఆ కాయిన్ పడదు, వేరే కాయిన్ వెయ్యి అని చెప్తుంటే సాకేత్ అంటాడు, అమ్మని మావయ్యని ఓడించే ఛాన్స్ వచ్చింది, నువ్వు అది చెడగొట్టాలని చూస్తున్నావు చందన, ఇది ఓడిపోతే నేను ఊరుకోను అంటే ఏం అవదు, నేను ఉన్నాను కదా, నువ్వు ఆ కాయిన్నే వెయ్యి అంటే సాకేత్ వెయ్యిపోతుంటే ఆ కాయిన్ పడదు. ఇంతలో సాకేత్ అంటాడు చందన్ని, నువ్వు నా మాట వినలేదు కదా అంటూ సాకేత్ చందన్ని కొట్టబోతుంటే చందన అక్కడి నుంచి లేచి పరిగెడుతూ ఉంటుంది. చందన్ని పట్టుకోవడానికి సాకేత్ పరిగెడుతూ ఉంటాడు. ఇద్దరు అలా పరిగెడుతూ ఉంటే వీళ్ళందరూ హ్యాపీగా వీళ్ళని చూసి నవ్వుతూ ఉంటారు. సాకేత్ చందన్ని పట్టుకోబోతూ ఉంటే చందన కింద పడిపోబోతుంటే సాకేత్ తన్ని పట్టుకుంటాడు. ఇద్దరు ఒకరిని కళ్ళల్లో ఒకళ్ళు చూసుకుంటూ ఉంటారు. సాకేత్ తర్వాత పక్కకి వెళ్ళిపోతాడు. చందన అనుకుంటుంది, నిన్ను ఎలాగైనా నా వాడిని చేసుకుంటాను బావా అని అంటుంది చందన. మైథిలి తన ఇంట్లో పడుకొని ఇక్కడ జరిగిందంతా గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటుంది. సౌదామిని అన్న మాటలన్నీ తలుచుకొని చాలా బాధపడుతూ ఉంటుంది మైథిలి. ఈరోజు ప్రోమోలో సాకేత్, మైథిలి ఇద్దరూ కలిసి ఎవరికో ఒకళ్ళకి గుళ్ళో పెళ్లి చేస్తూ ఉంటారు. వీళ్ళే పెళ్లి పెద్దలుగా వాళ్ళిద్దరినీ కలుపుతూ ఉంటారు. వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తూ ఉంటారు. అన్నీ అక్కడ జరిగే ప్రతి పనిలోనూ వీళ్ళే చేస్తూ ఉంటారు. వీళ్ళిద్దరే ఆ పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి కన్యాదానం చేయటం, వాళ్ళిద్దరికి వీళ్ళే దండలు అందించటం, ఒకళ్ళని ఒకళ్ళు చూసుకుంటూ వాళ్ళకి ఇవన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరు పెళ్ళి వీళ్ళిద్దరే స్వయంగా అక్కడ జరిపిస్తూ ఉంటారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. అయితే నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.